లిన్నపేట గ్రామంలో చెందిన పండుగ నర్సయ్య ముఖ్యమంత్రి నిధుల నుండి 40,000 రూపాయల చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి హమీద్ అందజేశారు. ఎల్లారెడ్డిపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దమ్మాట నర్సయ్య సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హమీద్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్య పై ప్రత్యేక దృష్టి చేపడుతూ గత ప్రభుత్వం కేవలం 3 లక్షల వరకే ఆరోగ్యశ్రీని పరిమితం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గౌరవనీయులు రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం 3 నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచారు. అంతేకాకుండా గతంలో లేనటువంటి 160 కొత్త రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. మరియు నిరుపేదలకు ప్రైవేట్ హాస్పిటల్లో రోగాలకు ఖర్చులు అయినప్పటికీ మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పేదల పెన్నిధి కేకే మహేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రోగులకు ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి ద్వారా సీఎంఆర్ఎఫ్ ను ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతుగా తెలపాలని గ్రామ ప్రజలను హమీద్ కోరారు. లింగనపేట గ్రామానికి సంబంధించినటువంటి పండుగ నర్సయ్య గారి యొక్క వారు ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తరుణం లోపల స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకురాగా వారి యొక్క ఇల్లులను తీసుకుపోయి గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారి సహకారంతో, ఆది శ్రీనివాస్ గారి సహకారంతో 40,000 చెక్కును మంజూరు చేయించి ఈరోజు వారికి అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ చెక్కును రావడంలో సహకరించినటువంటి పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు విద్యా వైద్యం చాలా ముఖ్యం కాబట్టి వైద్యం అనారోగ్య పాలై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇబ్బంది పడకుండా కార్యాచరణ రూపొందించి, అదేవిధంగా గత ప్రభుత్వం కేవలం 2 లక్షలకే పరిమితమైన ఆరోగ్యశ్రీ సేవలను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 10 లక్షల రూపాయల వరకు పెంచింది. అదేవిధంగా గతంలో లేనటువంటి 160 కొత్త రోగాలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. అది కాకుండా ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకొని ఆర్థిక ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిధులు మంజూరు చేస్తూ వాళ్ళ జీవితాల్లో బాగోలు చూసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఇటువంటి చెక్కులు అందించడంలో సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో మీరందరూ కూడా కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మా గతంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగానైతే చెక్కు వస్తే 5%, 10% తీసుకుంటున్న వాళ్ళు ఉండే, కానీ మా నాయకులు ఎక్కడ కూడా రూపాయి కూడా ఆశించకుండా కేవలం ప్రజల యొక్క సమస్యలను, ప్రజల యొక్క ఇబ్బంది తీర్చడంలో ముందుంటున్నారు. కాబట్టి అటువంటి నాయకులను మీరు అన్నట్టుగా రానున్నటి రోజుల్లో కూడా ఆశీర్వదించాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.